ఓ ఆధ్యాత్మిక ఉత్సవం 100కు పైగా అమాయకులను బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలోని ఒక ఆధ్యాత్మిక ఉత్సవం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బాబా ఏర్పాటు చేసిన ప్రవచనాల కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని హాత్రాస్ జిల్లా తుల్లేర గ్రామంలో జరిగిన ఈ తొక్కిసలాటలో 100 మందికి పైగా చనిపోయారు, 200కు పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉండటం విషాదకరం. పుణ్యం కోసం వెళితే ప్రాణమే పోయింది. అసలు ఈ ఘటన వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన దేశంలో సైన్స్ కంటే సోది చెప్పే బాబాలపైనే నమ్మకం పెట్టుకుంటారు జనం. మాటలు నేర్చిన ప్రతి ఒక్కడు బాబానే. అలాంటి మాటకారే ఈ బోలే బాబా. అసలు ఒకప్పుడు ఈయన పోలీస్. దొంగ బాబాలను జైల్లో వేసిన ఈయన ఇప్పుడు ఏకంగా బాబా అవతారమే ఎత్తాడు. అసలు ఈ బోలే బాబా పేరు నారాయణ సాకర్. ఒకప్పుడు పోలీస్ ఉన్నతాధికారులకు సెల్యూట్ కొట్టిన ఈయన ఏకంగా సీఎంలనే పిలిపించుకునే రేంజ్కి ఎదిగాడు అంటే నమ్మండి. బాబా అవతారం ఎత్తాక నారాయణ సాకర్ హరిని సాకార్ విశ్వహరి అని పేరు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు బోలే బాబా అయిపోయాడు. ఏకంగా శివుడి రూపం ఆయనే అంటూ జనం పొర్లు దండాలు పెడుతున్నారు. మరి ఎంతలా అంటే ఈయన ఇంటి దగ్గర ఉండే ఖాళీ కుర్చీకి కూడా 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ వెర్రితనంతో దండం పెడుతూ వెళ్తూ ఉంటారు. ఆయన ఇంట్లో కనిపిస్తే చాలు ఏడుస్తూ పొర్లు దండాలు పెట్టుకొని ఏదో నిజంగానే పైనుంచి స్వామి వచ్చినట్లుగా భక్తులు పులకరించిపోతారు. ఆయన నడుచుకుంటూ గేటు దాటి కారెక్కుతుంటే ఉదయాన్నే జనం నేల మీద పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. ఆయన భార్య కనిపించినా దేవతామూర్తి అని మొక్కడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఒంటరిగా వస్తే బాగోలేదని జంటగా పెళ్ళాంతో వచ్చి మరి ప్రవచనాలు చెప్తున్నాడు ఈ బోలే బాబా. మరి ఈ బాబాలేమి పుట్టుకతోనే దేవుడు అవతారంతో రారు కదా. మనోడు కూడా యూపీలోని యదా జిల్లా పదియాలి తాలూకా బహదూర్ గ్రామంలో పుట్టాడు. ఈయనకి నారాయణ సాకర్ అని పేరు పెట్టారు. ఇతని తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఇతను కూడా వ్యవసాయం చేస్తూ చదువుకున్నాడు. తండ్రి దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. అలానే కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. మొదట ఎస్ఐగా చాలా పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు. ఈయన ఎన్నో మర్డర్ కేసులను ఛేదించాడు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పాటు పనిచేశాడు. మరేం జరిగిందో ఏమో, దొంగ బాబాల ఇన్కమ్ చూసి కుళ్ళుకున్నాడో ఏమో, కానీ 18 ఏళ్ల సర్వీస్ తర్వాత జీతం బోరు కొట్టేసిందనుకున్నాడు. వెంటనే 1990లో విఆర్ఎస్ తీసుకున్నాడు. ఇక ఈ గ్యాప్ లో బాబా అవతారం ఎత్తేందుకు అవసరమైన సిలబస్ మొత్తం చదువుకున్నాడు. భగవద్గీత, మహాభారతం, రామాయణం కథలు నేర్చుకుని ఇతరుల పుస్తకాలు చదివి తమ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ భార్యతో కలిసి ఒక గుడిసె వేసుకున్నాడు. అక్కడ తనకు దేవుడు కనిపించాడని, అందుకే అన్ని వదిలేసి ఇలా బ్రతుకుతున్నామని తమను కలిసిన జనాలకు చెప్తూ ఉండేవాడు. పైగా కొత్తగా రేబన్ గ్లాసెస్ కూడా పెట్టి పైన నిలువు పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో బాబాగా మారారు. ఇక ఈయన్ను చూసి వచ్చిన వారందరికీ తనకు దేవుడు కనిపించి ఏం చెప్పాడు అంటే అంటూ కహానాలు చెప్పడం మొదలు పెట్టేవాడు. పాత పురాణ కథలకు తమదైన మాటకారతనం జోడించి చెప్తూ ఉంటే వెర్రి జనం చెవులు నెక్కబడుచుకుని వినడం మొదలు పెట్టారు. ఇలా మెల్లగా 5 ఏళ్లలోనే ఏక నెంబర్ బాబా అయ్యాడు ఈ నారాయణ సాకర్. మొదట చాలా స్టైలిష్ బాబాగా పేరు తెచ్చుకున్నాడు. కోటేసుకుని టై కట్టుకుని మరీ జనాలకు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక ఆ ప్రవచనాల్లో ఏముంటుంది అంటే ఎంతసేపు ఆత్మ, పరమాత్మ, పుణ్యం, పాపం అంటూ చెప్తూ ఉంటాడు. మొదట ప్రవచనాలతో మొదలుపెట్టిన ఆయన మెల్లగా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత తన పేరు చివర హరి అని పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత హరివిశ్వాస్, ఆ తర్వాత బోలే బాబా. అయితే సోషల్ మీడియాలో ఈ బాబా ప్రచారం చేసుకోవడం మొత్తం మౌత్ టాక్ తో గ్రౌండ్ లెవెల్లోనే ప్రచారం చేసుకుంటాడు. మొదట తన భార్యతో కలిసి రిచ్గా వైట్ అండ్ వైట్ కోటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని మీసాలు తీసేసి లైట్ గా లిప్స్టిక్ పూసి పైన బొట్టు, మెడలో దండతో జనాలకు దర్శనమిచ్చేవాడు. ఇక ఆ తర్వాత వైఫ్ తో కలిసి నిండుగా కనిపించి తనకు తోచిన మాటలు చెప్తూ జనాలకు భక్తిభావం పొంగించే తానే దేవుడయ్యాడు. ఆయన వస్తున్నాడంటే చాలు జనం ఎలా ఉంటారు అంటే ఒకవేళ అక్కడికి నిజమైన దేవుడు వచ్చినా కూడా సైడ్ ప్లీజ్ అని ఈ బోలే బాబాకు దండం పెట్టేంతగా ఎదిగిపోయాడు ఆయన. అయితే ఈయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. బహుశా పోలీస్ బ్రెయిన్ కదా. దొంగ బాబాల కహానీలు, నేరాలు చూసి తన రూట్ మార్చేసి ఉంటాడు. జనాలు నమ్మించేందుకు బాబా విషయాలు వేడు. అలా మెల్లగా యూపీ నుంచి మధ్యప్రదేశ్ కు, ఆ తర్వాత రాజస్థాన్ కు ఫేమస్ అయిపోయాడు. ఇక ఈయన భక్తులు కోట్లలో ఉన్నారంటే నమ్మండి. ఇక ఈయనకి ఈయన చేపిస్తాడా లేదా వేరే వాళ్ళు చేస్తారేమో కానీ దూర ప్రాంతాలకు వెళ్లి మరీ ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. వేళల్లో జనం హాజరవుతూ ఉంటారు. పెద్దగా ప్రచారం చేయకుండానే ఈయన్ను దర్శించుకున్నా, ఆయన చెప్పే ప్రవచనాలు విన్నా కూడా పుణ్యం కలుగుతుందనే ఓ వెర్రి నమ్మకం వాళ్ళలో ఏర్పడిపోయింది. అందుకే గత 2 దశాబ్దాలుగా చాప కింద నీరులా పేరు తెచ్చుకున్నాడు. అలా అని ఎక్కడా కూడా మీడియాలో కనిపించడు. అలాగే తన ప్రవచనాలను వీడియో కూడా తీయొద్దని చెప్తూ ఉంటాడు. అయినా కూడా కొంతమంది తీస్తూనే ఉంటారు. ఇక కరోనా సమయంలో కూడా ఈయన ప్రవచనాలు ఆపలేదు. తాజాగా హాత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక సంస్థ సత్సంగ్ ఏర్పాటు చేసింది.
ఫుల్లేర గ్రామంలో శివారాధన ఉంటుందని ప్రచారం చేశారు. ఆ తర్వాత భోలే బాబా కూడా వస్తున్నారని, ఆయన గొప్ప ప్రవచనాలు ఇస్తారని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఆ తర్వాత భజన కూడా ఉంటుందని స్థానికంగా ప్రచారం చేసుకున్నారు. భక్తులందరూ రావాలని, తాగునీటి వసతి, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు పోలీసు రక్షణ కావాలని కోరారు. మహా అయితే 5,000 మంది వస్తారులే అని మొదట చెప్పారు. దీంతో అనుమతి ఇచ్చారు. పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. కట్ చేస్తే 20,000 మంది హాజరయ్యారు. అది కూడా పెద్దగా ప్రచారం చేయకుండానే. భోలే బాబాను దగ్గర నుండి చూసేందుకు అప్పటికే జనం తొక్కుకుంటూ ఉన్నారు. జనం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చాలాసార్లు వారించారు. వాలంటీర్లను కూడా అలర్ట్ చేశారు. అప్పటి వరకు కామ్గా శివారాధన, భజన జరిగింది. ప్రవచనం ముగిసే సమయానికి ఒక్కసారిగా వెనుక వైపునున్న వారు ముందుకు తోసుకువచ్చారు. పాపం మహిళలు, చిన్నపిల్లలు ఆర్తనాదాలు పెట్టుకుంటూ కింద పడిపోయారు. వారి మీద పడ్డ జనాలు తొక్కుకుంటూ వెళ్లడంతో పాపం ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. అప్పటి వరకు భక్తితో ఉన్న వారంతా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. చిన్నపిల్లల చేతులు విరిగిపోయాయి. ప్రాణం లేకుండా పడి ఉన్న వారి మృతదేహాలను చూస్తుంటే కన్నీళ్లు రాకమానదు. అమాయకులైన పేదలు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరికొంతమంది తొక్కిసలాట్లో స్పృహ కోల్పోయారు. ఈ ఘటన జరగగానే భోలే బాబా మెల్లగా జారుకున్నాడు. నిర్వాహకులు కూడా పారిపోయారు. అక్కడున్న ప్రజలు సాయం చేశారు. ఇక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లను పంపించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 110 మందికి పైగా చనిపోయారు. అందులో 108 మంది మహిళలే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన తర్వాత భోలే బాబాను, నిర్వాహకులను జైల్లో పెట్టాలని ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఘోర కలికి బాధ్యులెవరు? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది పవిత్రాత్మ శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.